నమస్కారం. నా పేరు వెల్లంకి శ్రీనివాసరావు. అనువంశిక అనుభవపూర్వక ఆయుర్వేద వైద్యుడిని. ఈ హైదరాబాద్ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర లక్ష్మీ కాంప్లెక్స్లో వైద్యం చేస్తున్నాను. 24 సంవత్సరాలుగా ఎంతోమందికి ట్రీట్మెంట్ చేశాను. ప్రస్తుతం మీకు హెచ్ఐవి గురించి నేను అవగాహన కార్యక్రమం చేస్తాను. అలాగే హెచ్ఐవి ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా నివారించుకోవచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వస్తే ఎలాంటి మందులు వాడుకోవాలి. హెచ్ఐవి అనేది మందులు లేని వైద్యం అని చెప్పి చాలామంది తెలుసు. కానీ ఆయుర్వేదంలో హెచ్ఐవిని పూర్తిగా నివారించే అవకాశం ఉంది. మంచి వనమూలికలు ఉన్నాయి. అలాగే సిద్ధ వైద్యంలోనూ కొన్ని సంప్రదాయబద్ధమైన భస్మాలు వైద్యాలు చేసినప్పుడు ఈ హెచ్ఐవి అనేది వైరస్ కనపడకుండా పోతుంది. దీనికి మనం అసలు ఫస్ట్ ఎందుకు వస్తుందనేది తీసుకుంటే, హెచ్ఐవి అనేది సేఫ్టీ లేకుండా, అంటే కండోమ్ యూజ్ చేయకుండా ఎలా పడితే అలాగా శృంగార సంబంధాలు పెట్టుకోవడం, బయట అక్రమ సంబంధాలు మెయింటైన్ చేయటము, వీటి వల్ల సెక్స్ కోసం బయట పరితపించడం వల్ల వీటి వల్ల వీళ్ళకి హెచ్ఐవి అనేది సోకుతుంది. జనరల్గా భార్యతో భర్తతో ఒకరికొకళ్ళు సంసారం చేసుకునే వాళ్ళు సేఫ్ సెక్స్ ప్రాక్టీస్ అది. వాళ్ళు ఎవరికి హెచ్ఐవి రాదు. ఎప్పుడు వస్తుందంటే ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు బ్లడ్ ఎక్కించడం వల్ల కానీ, లేదంటే వేరే వాళ్ళకి ఎక్కించిన సూదుల ద్వారా కానీ, లేదంటే వాళ్ళకి గాయాలయ్యి మనకి గాయం ఉండి రక్తం టచ్ అయినప్పుడు కానీ హెచ్ఐవి వస్తుంది. కానీ వాళ్ళ సూదులు అలాంటి పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ డిస్పోజల్ వాడుతున్నారు. రక్తం ఎక్కించేటప్పుడు కూడా మొత్తం టెస్ట్ చేసే ఎక్కిస్తున్నారు. ఇక ఎక్కడో నిర్లక్ష్యం జరిగితే రావచ్చు, దానికి మనం ఏం చేయలేము, అది చూసుకోవాల్సిన విషయం. పోతే మెయిన్ ముఖ్యంగా 95% కేసులన్నీ కూడా అక్రమ సంబంధాల వల్లే వస్తాయి. సేఫ్టీ లేకుండా కండోమ్ వాడకుండా చేయటం వల్లనే ఇలా వస్తుంది. చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు, చిన్నపిల్లల నుంచి పెద్ద వయసు వాళ్ళు కూడా ఇలాంటి సురక్షితం కాని శృంగారం చేయడం వల్ల హెచ్ఐవి తెచ్చుకుంటున్నారు. హెచ్ఐవి బాధించకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనం రాకుండా చూసుకోవాలి. ఒకవేళ వచ్చింది దాన్ని ఎలా నివారించుకోవాలంటే మంచి ఆహారం అండి. ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి రోగం వచ్చిందంటే ఆహారంలో మార్పులు చేసేసుకోవాలి. జంక్ ఫుడ్స్, నోటికి రుచిగా ఉండే చెత్త చెదరాలు ఏమీ తినొద్దు. కూల్ డ్రింకులు ఇలాంటి పనికిమాలినవి ఏవి తీసుకోకూడదు. మంచి జ్యూసులు తాగండి. కూరగాయలు ఆకుకూరలు బాగా తీసుకోండి. రక్తం పట్టే కూరగాయలు ఆకుకూరలు, పిండి వంటల్లో కూడా ఇప్పుడు పల్లి పట్టి ఉంటుంది, రక్తం బాగా ఉంటుంది. అలాగే నువ్వుల లడ్లు, ఇలాంటి బలమైన ఆహారం తీసుకోండి. ఆ ఆహారంలో ఆవు నెయ్యి, నాటు ఆవు నెయ్యి బాగా వాడుకోండి. రోజు 1 గంట వ్యాయామం చేయండి. ఇలాంటివి చేస్తూ ఉంటే హెచ్ఐవి వచ్చిన వాళ్ళకి పెద్దగా ఇబ్బందులు కలగవు. ఇక వైరస్ ఉంటుంది, ఆ వైరస్ని డౌన్ చేయడానికి ఆయుర్వేదంలో అద్భుతమైన మూలికలు ఉన్నాయి. ఈ శృంగార సామర్థ్యానికి వాడుతున్న ఈ అశ్వగంధ, శతావరి, ముస్లి లాంటివి కూడా నరాల బలాన్ని, శక్తిని పెంచుతాయి. అలాగే అశ్వగంధ అనేది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మా దగ్గర దీనికి సంబంధించిన అద్భుతమైన ఫార్ములాలు ఉన్నాయి. ఎన్నో వందల మంది చేసి మేము సక్సెస్ సాధించాం. అలాగే ల్యాబ్ రిపోర్ట్ కూడా ముందు వైరల్ లోడు, తర్వాత వైరల్ లోడు చేయడం ద్వారా కూడా మేము నిరూపించాం. ఎవరికైనా సరే ఇలాంటి సమస్య ఉన్నవాళ్ళు వైద్యం చేయించుకోవాలనుకుంటే మా నెంబర్కి ఫోన్ చేసి సంప్రదించి మమ్మల్ని కలవండి. మీకు హెచ్ఐవి మేము ల్యాబ్ పూర్వకంగా మీ ఇష్టం వచ్చిన ల్యాబ్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ముందు వైరల్ లోడ్ చెక్ చేసుకొని మందు వాడుకోండి, తర్వాత వైరల్ లోడ్ చెక్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా వైరస్ చచ్చిపోతుంది. హెచ్ఐవి అనేది శాశ్వతంగా పోవాలంటే కొంచెం లాంగ్ పీరియడ్ వాడుకోవాలండి. యాక్చువల్గా సైంటిస్టులు చెప్పేది కూడా ఏంటంటే, ఒక వైరస్, ఈ హెచ్ఐవి వైరస్ అనేది 9 నుంచి 10 నెలలు ఎలాంటి ఆహారం లేకపోయినా కూడా బతికి ఉండగలుగుతుంది. కొన్ని కణాలు, అంటే కొన్ని వైరస్లు కొన్ని చనిపోతూ ఉంటాయి మందు మొదలు పెట్టిన దగ్గర నుంచి. కొన్ని మొండికెత్తి దాక్కొని ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా 9-10 నెలల కంటే ఎక్కువగా బతికుండవు. కాబట్టి ఆ 10 నెలలు మినిమం, అంటే సుమారుగా 1 సంవత్సరం వేసుకోండి. 1 సంవత్సరం కనుక పూర్తిగా డైలీ ఏ రోజు బ్రేక్ ఇవ్వకుండా మెడిసిన్ వేస్తూ, మెడిసిన్ రెగ్యులర్గా తీసుకుంటూ, ఆహారం మంచిది తీసుకొని రోజు 1 గంట వ్యాయామం లాంటిది ఏదన్నా చేసుకోవాలి. నడక కానీ, స్పోర్ట్స్ ఆడటం కానీ, యోగా కానీ ఇలాంటివి చేస్తూ ఉంటే హెచ్ఐవి వైరస్ క్రమంగా మన శరీరంలోంచి చనిపోతుంది. శరీరం పూర్తి స్థాయిలో కోలుకుంటుంది. లైఫ్ ఎక్స్టెన్షను, నార్మల్ లైఫ్ బతకచ్చు. ఈ హెచ్ఐవి అనేది పిల్లలకి సోకడానికి అవకాశం ఎప్పుడు ఉంటుందంటే, పెళ్ళికి ముందే ఒకళ్ళకి ఉండి దాచిపెట్టుకొని పెళ్లి చేసుకొని పక్కన వాళ్ళకి భార్యకో భర్తకో అంటించడం ఒకటి, వాళ్ళు చెప్పకుండా ఉండటం వల్ల ఒకరికొకళ్ళు తెలియకపోవడం వల్ల గర్భం దాలిస్తే గర్భంలో ఉన్న పిల్లలకి వచ్చే అవకాశం 99% ఉంటుంది. అయితే దాన్ని గమనించుకొని ఉంది అని తెలుసుకుంటే, అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే డాక్టర్స్ కూడా
వైద్యం స్టార్ట్ చేసేటప్పుడు గర్భంతో ఉన్న స్త్రీ వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ప్రెగ్నెంట్ లేడీ ఫస్ట్ హెచ్ఐవి టెస్ట్ చేయిస్తున్నారు. కాబట్టి ఎక్కువగా దానివల్ల ఒక మేలు జరుగుతుంది. అది బయటపడితే ఆమెకి జాగ్రత్తగా మెడిసిన్స్ వాడుతున్నారు. అలాగే పుట్టే పిల్లలకి రాకుండా కూడా కొన్ని సిరప్లు వచ్చినాయి. సో వాటి వల్ల పిల్లలకి రాకుండా కొంత కాపాడగలుగుతున్నారు. కానీ భార్యాభర్తకి ఉన్నప్పుడు తొందరపడి గర్భం దాల్చకుండా మాలాంటి వాళ్ళ దగ్గర వచ్చి వైద్యం చేసుకొని పూర్తిగా తగ్గిందనుకున్నప్పుడే గర్భం దాల్చడానికి ప్రయత్నం చేయాల్సిందిగా చెప్తున్నాను. చాలామందికి సమాజంలో ఈ హెచ్ఐవి గురించి కూడా అపోహలు ఉన్నాయి. ఈ హెచ్ఐవి సమాజంలో యాడ్స్ కనపట్లేదు కాబట్టి, ఇంతకుముందులాగా టీవీలో పేపర్లో యాడ్స్ లేవు, అలాగే రోడ్డు అమ్మటి హోర్డింగుల మీద ప్రకటనలు లేవు కాబట్టి హెచ్ఐవి లేదనుకుంటున్నారు. చాలా తప్పది. నాకు వచ్చే ఫోన్లు చూస్తుంటే ఇంటింటికి దేవుడు ఉన్నాడో లేదు కానీ వీధి వీధికి హెచ్ఐవి పేషెంట్లు ఉన్నారు. ఆ విధంగా ఎక్కువ మంది పేషెంట్లు ఉన్నారు. ఎందుకంటే ఈ యాడ్స్ ఎప్పుడైతే ఆగిపోయినాయో అప్పటి నుంచి అజాగ్రత్త పెరిగిపోయింది మనిషికి. మందు తాగటం వల్ల లేదు అవకాశం దొరికింది, మళ్ళీ వచ్చిద్దో లేదో ఛాన్స్, అమ్మాయి ఒప్పుకునిద్దో లేదో అని ఆత్రం వల్ల అప్పటికప్పుడు ఆ పని మొదలుపెట్టేయాలని ఆత్రం వల్ల కండోమ్స్ యూజ్ చేయకుండా సెక్స్ చేయడం వల్ల హెచ్ఐవి వస్తుంది. ఇవి వచ్చిన వాళ్ళకు కూడా ఇంటి దగ్గర కూడా చాలా వాళ్ళకి అపోహలు ఏముంటాయంటే బట్టలు కలిపి ఉతకొచ్చా, లేదు పిల్లల్ని దగ్గర తీసుకోవచ్చా, ముద్దు చేయొచ్చా, లేదు ఒకరికొకరు టచ్ అవ్వచ్చా, ఇట్లాంటి చాలా ఆలోచనలు ఉంటాయండి. దానివల్ల భయపడుతూ బతికే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, మానసికంగా దెబ్బతినిపోయేవాళ్ళు. మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే సెక్స్ ద్వారా, రక్త మార్పిడి ద్వారా, సూదులు ఒకళ్ళది వేసింది ఇంకొకళ్ళకి వాడటం వల్ల, హెచ్ఐవి పేషెంట్ది మామూలు మనిషికి వాడటం వల్ల, ఇలాంటి కారణాల వల్ల హెచ్ఐవి వస్తుంది తప్పితే రక్తం టచ్ కానంత వరకు ఎవరికి ఏ సమస్య ఉండదు. ఇంట్లో నార్మల్గా ఉండొచ్చు. కాకపోతే మీరు కొరికి తిన్నవి పిల్లలకి నోట్లో పెట్టకండి. నోట్లో ముద్దు పెట్టుకుంటే కూడా పక్క వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. యాక్చువల్గా లాలాజలం ద్వారా సంక్రమించడం తక్కువైనప్పటికీ నోట్లో పళ్ళు పుచ్చిపోయి ఉండి రక్తం కారుతూ ఉండి లోపల ఏదైనా బ్లీడింగ్ సమస్య ఉన్న వాళ్ళకి ఒకరి నుంచి ఒకరికి సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి లిప్ కిస్ అనేది చేయకూడదు. ఫ్రెంచ్ కిస్, ఇంగ్లీష్ కిస్ అంటారు, ఇట్లాంటివి చేయకూడదు. అలాగే పిల్లల్ని ముద్దు పెట్టుకోవచ్చు కానీ వాళ్ళ పిల్లలకి కొరికిని పెట్టకూడదు. అలాగే మన ఎంగిలి వాళ్ళకి పిల్లలకి పెట్టకుండా చూసుకోవాలి. ఇంకోటి మేము బాగా గమనించింది ఏంటంటే టెస్టులు చేయించినప్పుడు హెచ్ఐవి ఉన్న వాళ్ళలో చాలామందికి హెర్పిస్ 2 రకాలు, అలాగే సిఎంవి అనే ఒక వైరస్, రుబెల్లా అనే ఒక వైరస్, అలాగే టాక్సికోప్లాస్మా అనేది, టీపీహెచ్ఏ, ఇట్లాంటివన్నీ కూడా టార్చ్ ప్రొఫైల్కి సంబంధించిన కొన్ని టెస్టులు చేపిస్తే వాళ్ళలో ఈ వైరస్లు కనిపిస్తున్నాయి. హెచ్ఐవితో పాటు ఈ వైరస్లు ఉన్నవాళ్ళు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. రెండింటికి కలిపి కూడా వైద్యం చేస్తాము. హెచ్ఐవితో పాటు వీటికి కూడా కలిపి కామన్గా కొన్ని మెడిసిన్స్ ద్వారా తగ్గించవచ్చు. మీరు ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు సిఎంఈ ఉందనుకోండి, పిల్లల్ని ముద్దు పెట్టుకుంటేనో లేకపోతే మీ లాలాజలం ద్వారా లేకపోతే మీ కంటి స్రావాల ద్వారా, మీ ముక్కు స్రావాల ద్వారా పిల్లలకి సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటివి ఉన్నాయేమో టెస్ట్ చేసుకోండి. అది లేనప్పుడు హ్యాపీగా మీ పిల్లల్ని మీరు సాక్కోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.